ప్రైజ్ ద లార్డ్. దేవుని నామాన్ని మహిమ గాక. మరొకసారి కలిసిన వాక్యం దేవాధ్యానం మనకు అందించినందుకు దేవుడికి వందనాలు చెల్లిస్తూ వాక్యభావానికి వెళ్దాం. ఈ దినమంది మనం వాక్యంలో ఏం ధ్యానించుకోబోతున్నామంటే, ప్రతి ఒక్కరూ కూడా అనేకమైన తప్పులు మనం చేస్తూ ఉంటాం. తెలిసి చేస్తూ ఉంటాం, తెలియకుండా చేస్తూ ఉంటాం. కానీ తప్పు చేస్తున్నాం అనుకోండి, తెలిసే ఒకవేళ తప్పు చేస్తున్నామంటే, తప్పు చేస్తున్నప్పుడు మనకి ఎవరు గుర్తు రావాలి అనే విషయాన్ని మనం ఈ దినం ధ్యానించుకోబోతున్నాం. తప్పు చేస్తున్నప్పుడు మొట్టమొదటిగా అది మన ప్రాణానికి హానికరమైనదైతే మనకి మొట్టమొదటిగా గుర్తు రావాల్సింది, ఏ తప్పు చేసినప్పుడైనా మనకు గుర్తు రావాల్సింది దేవుడు. ఎందుకంటే ఆయన మనల్ని ఎప్పుడూ చూస్తున్నాడు అన్న ఒక భయం మనకు ఉన్నట్లయితే మనం ఏ తప్పు కూడా చేయం. అలాగే రెండోదిగా గుర్తు రావాల్సింది మన తల్లిదండ్రులు. మన తల్లిదండ్రులు కానీ మనకు గుర్తొస్తే మనం తప్పు చేయకుండా ఉండగలుగుతాం. అలాగే మూడవదిగా మనకు గుర్తు రావాల్సింది మన భవిష్యత్తు. ఈ మూడు కానీ మనం గుర్తుపెట్టుకోగలిగితే మనం తప్పు అనేది చేయకుండా ఉండగలుగుతాం. మొట్టమొదటిగా దేవుని గుర్తుపెట్టుకోవాలి, మన తల్లిదండ్రులను గుర్తుపెట్టుకోవాలి, అలాగే మన భవిష్యత్తుని. ఈ మూడింటిని కానీ మైండ్లో పెట్టుకున్నాం అనుకోండి, మనం ఏ తప్పు చేయాలని కూడా మన మనసాక్షి అంగీకరించదు. కాబట్టి తప్పు చేయాలనిపించినప్పుడంతా వీటిని గుర్తు తెచ్చుకొని తప్పు నుంచి తొలగిపోయి పరలోక రాజ్యానికి వారసులుగా తయారు చేయబడతాం. ప్రతి ఒక్కరూ కూడా తప్పు చేయకుండా జీవించాలని కోరుకుంటున్నాం. ఈ వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.